ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం రెండో సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వార్తల వివరాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం రెండో సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5,08 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ, పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనిటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని, ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి, వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం. నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ధి, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 1,02,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బియ్యం రేటు కేజీ 65 రూపాయల దాకా ఉంది. దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకి ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకి అందించడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం. వెంకట్రావు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2వ సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.